నమస్తే అన్న. ఏం పేరు? సురేష్. నా పేరు సురేష్ గారు. సురేష్ గారు, కొన్ని పొలిటికల్ క్వశ్చన్లు అడుగుతాను. ఎందుకంటే ఇప్పుడు మనకి ఎంపీ ఎలక్షన్స్ జరుగుతున్నాయి తెలంగాణలో. సో ఎంపీ ఎలక్షన్స్ ఉన్న 17 స్థానాలు ఏ పార్టీ ఎన్ని గెలుచుకుంటుంది అనే దాని మీద మేము కొంత సర్వే చేస్తాను. సో ముఖ్యంగా చూసుకుంటే మనం కూకట్పల్లిలో ఉన్నాం, ఎందుకంటే ఇది మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీ కింద వస్తుంది కాబట్టి. సార్, ఇప్పుడు 3 పార్టీల నుంచి 3 వ్యక్తులు పోటీ పడతా ఉన్నారు. అందులో బలమైన వ్యక్తి ఎవరని మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు ఏ పార్టీ ఇక్కడ ఎన్ని గెలుచుకునే అవకాశాలు ఉంది? ముఖ్యంగా చూసుకుంటే బీజేపీ నుంచి ఈటల రాజేంద్ర గారు ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ నుంచి పట్నం సునీత మహేందర్ రెడ్డి గారు, అదేవిధంగా రాగిడి లక్ష్మారెడ్డి గారు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఉన్నారు. సో ఎలా ఉండబోతుంది పోటీ? డౌట్ ఏం లేదండి, ఈటల రాజేంద్ర గారు ఖచ్చితంగా గెలుస్తారండి. ఈసారి 100% గెలుస్తారు. ఆయన చాలా సీనియర్ నాయకులు. ఆయన తప్ప ఇంకా వేరే వాళ్ళకి వేసినా కూడా డెవలప్మెంట్ చేయడం కష్టం అనిపిస్తుంది, ఎందుకంటే ఆయన బాగా సీనియర్ నాయకులు. మిగతా ఇద్దరు చూసుకుంటే పెద్దగా అనుభవం ఉన్న వాళ్ళు కాదు. మన తెలంగాణ ఉద్యమంలో టైంలో కూడా మనం చూసాం, ఈటల రాజేంద్ర గారు చాలా సీనియర్. ఆయన టీఆర్ఎస్లో ఉన్నప్పుడు కూడా కేసీఆర్ తర్వాత ఆయనే అనుకున్నారు. అంత సీనియర్ నాయకుడిని కాదు, వేరే వాళ్ళకి ఓటేసే అవకాశం అయితే లేదు. కానీ మొన్న జరిగిన జనరల్ ఎలక్షన్స్లో మరి ఓడిపోయారు కదా. ఓడిపోయారంటే అక్కడ సిచ్యువేషన్స్ ఎలాగున్నాయంటే 2 చోట్ల నిలబడడం వల్ల అక్కడ గెలుస్తాడని కొంతమంది ఇక్కడ ఎగిపోవడం వల్ల ఆయన ఓడిపోయాడు తప్పనిచ్చి ఆయన దగ్గర విషయం లేక కదండి. ఆయన చాలా సీనియర్ నాయకులు. ఆయన తెలంగాణలో టాప్ 2గా ఉన్న వ్యక్తి, ఉద్యమ సమయంలో కూడా బాగా నేమున్న వ్యక్తి. ఆయన ఓడిపోవడం అందరికీ ఆశ్చర్యం కలిగించింది. కానీ కంపల్సరిగా మల్కాజ్గిరి నియోజకవర్గంలో ఈటల రాజేంద్ర భారీ మెజార్టీతో గెలుస్తారు. సో పోటీ అసలు 1 సైడ్ అండి, డౌటే లేదు. ఇండియా మొత్తం చూస్తుంది నరేంద్ర మోడీ గురించే. ఫ్లోలోనే ఖచ్చితంగా 100% మోడీ గారు గెలుస్తారు. ఉన్న 17 స్థానాల్లో ఎన్ని రావచ్చు అనుకుంటున్నారు సార్? బీజేపీకి 10 అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అండి. అబౌనే కానీ కిందకైతే రాదు, 10 పైనే అని అనుకుంటున్నాం ఖచ్చితంగా ఈసారి. ఈటల రాజేంద్ర గారికి ఎంత రావచ్చు అనుకుంటారు మెజార్టీ? రేవంత్ రెడ్డి కన్నా ఎక్కువ వస్తుందండి అంతవరకే. ఓకే, రేవంత్ రెడ్డి గారిని గుర్తు చేశారు కాబట్టి క్వశ్చన్ అడుగుతారు. గతంలో రేవంత్ రెడ్డి ఇప్పుడు స్టిల్ ఎంపీ ఆయనే ఉన్నాడు. మరి ఏంటి, మరి ఎట్లా ఉండబోతుంది? ఎందుకంటే ఆ ఏరియా అంతా కూడా మరి ఈసారి కాంగ్రెస్లో గెలిపించినటువంటి ప్రజలు వాళ్ళంతా, మరి ఇప్పుడు మారుద్దంటారా? ఇండియా మొత్తం చూస్తుందే మోడీ గురించి అండి, రేవంత్ రెడ్డి గురించి చూడలేదు. ఇప్పుడు మొన్న స్టేట్ ఎలక్షన్స్ కాబట్టి రేవంత్ రెడ్డికి ఎడ్జ్ వచ్చింది, గవర్నమెంట్ మీద వ్యతిరేకత వచ్చింది కాబట్టి కాంగ్రెస్ కోట్లేశారు. ఇప్పుడు ఇండియా మొత్తం చూస్తుంది, ఇండియా డెవలప్ అవుతుందంటే ఒక్క మోడీ మాత్రం కారణం కాబట్టి ఖచ్చితంగా ఈటల రాజేంద్ర గారే గెలుస్తారు. రేవంత్ రెడ్డి కన్నా 1,00,000 ఓట్లు ఎక్కువ మెజార్టీ వస్తుంది, కానీ తక్కువ అయితే రాదు, అందులో డౌట్ లేదు. థ్యాంక్ యూ సో మచ్.